ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఎలా అనిపిస్తున్నాయి అన్న? ఎక్కువగా హత్య నేరాలు జరుగుతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తాడు. అసలు నిజంగా ఇలా జరుగుతున్నాయా, లేకపోతే ఈయన కావాలని ఇలాంటి అపోహలు సృష్టిస్తున్నాడా? జరుగుతలేవని ఖచ్చితంగా చెప్పలేము. కొన్ని జరుగుతున్నాయి వాస్తవానికి చూసుకున్నట్లయితే. కాకపోతే ఏ చిన్న పాయింట్ అయినా సరే చిన్న చిన్నవి పెద్దగా చేస్తున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎట్లుందంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళపైన అక్రమ కేసులు లాంటివి పెట్టేసి పర్టికులర్గా కంప్లీట్గా తొక్కేశారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజెంట్ వాళ్ళకనేది స్వేచ్ఛ ఇచ్చారు వీళ్ళు. ఇంతకుముందు స్వేచ్ఛ లేదు ప్రతిపక్షానికి, ఇప్పుడు స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళు పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు. ఇంతకుముందు అంటే పర్టికులర్గా ఎవరిని క్వశ్చన్ చేసే వాళ్ళని బయటికి రానియలేదు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పని అయిపోయినట్టేనా? అంటే నోరు నొక్కెత్తున్నట్టేనా? అంటే ఇంతకుముందు టీడీపీ వాళ్ళని అట్లా నోరు నొక్కారు. ప్రజెంట్ ఆ స్వేచ్ఛను ఎవరు కల్పించారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు ఉమ్మడి పరిపాలనలో ప్రతిదీ కూడా ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు బయటికి చెప్పగలుగుతున్నారు. ఇన్ కేసు వాళ్ళు కూడా కేసులు లాంటివి పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము బయటికి చెప్పుకోలేరు కదా. కేసులు జరుగుతున్నాయి, జరగట్లేదని మనకు పర్టికులర్గా చెప్పలేము. మాక్సిమం జరుగుతున్నాయి, కాకపోతే జరిగిందని బయటికి తీసుకురాగలిగేది ఎట్లా? వీళ్ళు స్వేచ్ఛ నేయడం వల్లనే ఎక్కువ రెట్టింపు, అంటే ఫ్రీడమ్ ఉండడం వల్లనే కదా బయటికి రావడం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా వీళ్ళ స్వేచ్ఛ ఇవ్వడం వల్ల అంటారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పాత కేసులు అవన్నీ తిరిగేసి ఇప్పుడు మళ్ళీ రాబోయే కొత్త కేసులు కూడా ఖచ్చితంగా తీసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అది వాళ్ళ పర్సనల్. మాక్సిమం అయితే ఏదైనా కూడా చట్టపరంగా వెళ్తారని నా అభిప్రాయం. చట్టం ముందు అందరు సమానులే. అంటే ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశం ఉందనుకుంటున్నారా మీరైతే? గతంలో అంటే సీఎం కింద ఉన్నారు కాబట్టి కొన్ని కోర్టు వాయిదాలు తప్పించుకోవాల్సి వచ్చినాయి, కొన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని. మరి ఈసారి ఏం జరుగుద్ది అనుకుంటున్నారు మీరైతే? చాయిసెస్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా మ్యాక్సిమం ఉన్నాయి. ఆ చాయిసెస్ కూడా ఏదున్నా కూడా చట్టపరంగా వెళ్తారని నా అభిప్రాయం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 40 రోజులు అయిందన్న. 40 రోజుల పరిపాలనకి ఎలా అనిపిస్తుంది? గత 5 ఏళ్ల పరిపాలన మీద మీకేమనిపించింది? 40 రోజుల కంటే అంటే ఇంత గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది. అంటే ఎవరికైనా సరే క్వశ్చన్ చేయగలుగుతున్నారు, ఎక్కడైనా కూడా. అంటే కొంచెం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు. ఇంతకుముందు డెవలప్మెంట్ అయ్యింది. సో ఏదైతే అయ్యిందో అంటే 50% డెవలప్మెంట్ అయితే 100% అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఇప్పుడు అయినా 50% వరకే మూవ్ అప్ అవుతున్నారు వాళ్ళు. అడ్వర్టైజ్మెంట్ కాదు, బేసిక్లీ ఏదైతే వాగ్దానాలు చేశారో ఎలక్షన్ టైంలో దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని నా అభిప్రాయం. అంటే వీళ్ళు ఉన్నట్టు చూపెడుతున్నారు, వాళ్ళు అయ్యిన దానికంటే చాలా ఎక్కువ పబ్లిసిటీ చూపించారు. అది ఇప్పుడు చూసుకుంటే మరి ఎప్పుడు రాజకీయాల్లో ఏ పదవి లేని పవన్ కళ్యాణ్ ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడు, 5 శాఖలకు మంత్రి అయ్యాడు, ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యాడు. మరి ఈయన ఖచ్చితంగా ఈయన పదవి అనేది సరిగ్గా చేస్తాడంటారా? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకని? ఎందుకంటే అతను కావాలంటే ఏది కూడా అతనికి తక్కువ లేదు. ఆస్తి పరంగా కానీ, ఫ్యాన్స్ పరంగా కానీ, ఆయనకు వచ్చే ఇన్కమ్ పరంగా కానీ. ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో అన్ని వదులుకొని వచ్చాడు ఆయన ప్రజల్లోకి. దాదాపు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు, 1-2 సంవత్సరాలు. అంటే 10 సంవత్సరాలు 99% నాకు తెలిసి ప్రతిపక్షంలో అంటే చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అంటే ఏ పదవి కూడా లేకుండా ఉన్నారు. ఇప్పుడు పదవి వచ్చింది దాని అంటే ప్రతిపక్షంలో ఉండి 10 సంవత్సరాలు ఆ బాధలేందో ఆయన డైరెక్ట్ చూశారు కాబట్టి ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అలాంటి మిస్టేక్స్ కాకుండా మంచిగా కరెక్ట్ ఇలాంటి మిస్టేక్ లేకుండా పరిపాలన అనేది కొనసాగిస్తారని నా అభిప్రాయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకుంటే ఏ విషయం గురించి చూసుకున్నా సరే కొత్త నిర్ణయాలు తీసుకుంటాడు. మన రీసెంట్గా చూసుకుంటే SLRM ప్రాజెక్ట్ అని చెప్పి చెత్తని సేకరించి దాన్ని రీసైకిల్ చేసి సంవత్సరానికి దాదాపుగా 2600 కోట్ల రూపాయలు పైన ఇన్కమ్ పెట్టచ్చు, కొంతమంది యువతకు ఉద్యోగాలు కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇలాంటి కొత్త ఇన్నోవేషన్స్ అనేవి రాబోయే రోజుల్లో చూడొచ్చు అంటారా? ఇంకా బెటర్గా చేయొచ్చు అంటారా? ఇప్పుడు చాలామంది కూడా పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ లేకపోతే సీఎం అనేవారు. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ రెండూ కాకుండా డిప్యూటీ సీఎం మెయిన్గా పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాడు. అంటే ఇప్పుడు వరకు పంచాయతీరాజ్ శాఖ అంటే సరిగ్గా ఎవరికి కూడా వివరణ తెలియదు. అంటే ఇతన్ని నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు ఏదైతే అయిందో ఇప్పుడు చాలా మంది సిటీలో ఉండే వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, గ్రామాల గురించి ఎవరు ఆలోచించాలి? సో సిటీ ఆల్రెడీ ఆటోమేటిక్ డెవలప్ అయ్యింది, కాలేదనేది. మేజర్ సిటీస్ 90% డెవలప్మెంట్ ఉంది. కాకపోతే ఏవైతే పల్లెటూర్లు ఉన్నాయో, పేద ప్రజలు ఉన్నారో, రైతులు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ,
వాళ్ళకు అనుకూలంగా అన్ని రకాల సౌకర్యాలు మనకు సమకూరాలి. ప్రతిదీ అంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి స్కీమ్ పెడతారు, సో అది కరెక్ట్ వెళ్ళాల్సింది ఇక్కడికి ప్రజల దగ్గరికి. ఓకే. సో గ్రామీణ ప్రాంతాల వరకు న్యాయం జరగాలంటే ఈయన ఈ పదవిలో ఉండడం నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో కూడా ఫ్యాన్స్ సీఎం 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 అన్నారు. ఆల్మోస్ట్ సీఎం దగ్గరికి వెళ్ళాడు కానీ సీఎం కాలేపోయాడు. ఖచ్చితంగా 29లో సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? ఈయన పనితానం కానీ ఈయన పనితీరు రాజకీయ నాయకుడిగా ఈయనకు వచ్చిన పేరును బట్టి ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉందంటారు 29లో? అవకాశం అవుతుంది. మరి రూలింగ్ ఎలా ఉంటుంది అంటారు? ఈ 5 ఏళ్ళు ఎలా ఉంటుంది అంటారు? అంటే చాలామంది ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక మాస్ గబ్బర్ సింగ్ టైపు పరిపాలన ఉంటుంది అనేటట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఆ రకంగా మాత్రం ఉండదు. ఏదన్నా సరే ప్రజలకు న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు సేఫ్టీగా ఆలోచిస్తాడని నేను అనుకుంటున్నాను. అంటే మాస్గా ఉండదు. ఏదున్నా సరే ప్రజల సంక్షేమం, ఏదున్నా సరే అవినీతి పరంగా కానీ నీతి పరంగా కానీ ఏదున్నా కూడా జెన్యున్గా చేస్తారని నా అభిప్రాయం. ఖచ్చితంగా అయితే బెటర్ పరిపాలన ఉంటుందంట. ఖచ్చితంగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.